భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష ఎందుకు ధరించాలి, వేసుకుంటే మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే రుద్రాక్ష ధారణ చేసిన వారు ఇంకొకటి యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇత్యాది అంశాలు ఏవైనా కానీ సందేహాలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఈరోజు ఏం స్టోరీ చెప్పుకుందాం గురుగారు? పాతకాలం నాటి రాజుల కాలం నాటి కథ. ఒక పెద్ద ఆయన, వయసులో బాగా పెద్దవారు, ఆ ఊరికి కూడా పెద్దవాడు, ఊర్లో పెద్దవాడు, అందరికీ తల్లో నాలికలాంటి వాడు అంటారు కదా, ఊరికి పెద్దవాడు, గౌరవించదగినటువంటి వాడు. సరే, ఆ ఊర్లో ఆయన అందరూ గౌరవిస్తారు. ఏదైనా పని ఉంటే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏదైనా డౌట్స్ వచ్చినా. ఆయన దగ్గర ఒక ఇంట్లో ఒక పళ్ళె ఉంది, అది బంగారంది అని ఎవరికీ తెలియదు. అది నల్లగా మాసిపోయి మురికి, అంటే అది మురికి కాదు, అది కలర్ చేంజ్ అయిపోయి నల్లగా మారిపోయి ఉంటుంది. అది ఎవరికీ తెలియదు, భార్యకి మాత్రమే తెలుసు. ఈయనకి భార్యకి. కొంతకాలం తర్వాత భార్య కూడా కాలం చేసింది, ఈయనకి మాత్రమే తెలుసు. చాలా విలువైనది, బంగారంతో చేసినటువంటి ఓ పెద్ద పళ్ళెం. సరే అనుకుంటాడు, దీంట్లో ఇది లోపల ఉంటుంది, ఎవరికన్నా మంచి వాళ్ళకి భోజనం పెడదాము అనుకుంటున్నాగానే ఒకరోజు ఒక పెద్ద స్వామీజీ వచ్చారు. ఈ ఊరికి పెద్ద ఆయన కదా, ఆయన ఇంటికే భోజనానికి రావాలి, అక్కడే విడిది. సరే, ఆ స్వామీజీ వచ్చి ఆయన ఇంట్లో విడిది చేశారు. విడిది చేసినప్పుడు అనుకుంటాడు, ఆహా మంచి అవకాశం వచ్చింది, ఇలాంటి వాళ్ళకి బంగారు పళ్ళెంలో భోజనం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ పళ్ళెం తీసుకురావడానికి లోపలికి వెళ్ళి అది బాక్స్ ఓపెన్ చేస్తాడు. అనుకుంటాడు, ఈ సాధు సన్యాసులకి ఈ బంగారు పళ్ళెలో అవసరమా? వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తింటారు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. వీళ్ళకి ఇవన్నీ అవసరమా? లేనిపోని హెచ్చులు ఖరీదైనవి అవసరమా? ఏం అవసరం లేదు, మామూలు దాంట్లోనే పెడదాం. దీనికి తగ్గ అర్హత ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. సాధు సన్యాసులకి బంగారంతో పనే ఉంది అని చెప్పి మామూలు పళ్ళెల్లో పెడతాడు. సరే, ఆయన తింటాడు, మామూలుగా ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మహామంత్రి ఏదో పని మీద, రాజుగారి మంత్రి గారు, అంటే రాజుగారు కాదు మంత్రి వస్తాడు. మంత్రి వచ్చినప్పుడు మళ్ళీ విడిది ఎక్కడ? పెద్ద ఆయన ఇంట్లో విడిదికి వస్తాడు. విడిదికి వచ్చిన తర్వాత అప్పుడు సరైన వాడు వచ్చాడు, ఇలాంటి వాళ్ళకి, ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం బంగారు పళ్ళెంలో పెట్టడం సముచితం అని చెప్పేసి అది తీద్దాం అనుకుంటాడు. పెట్టేదేదో గొప్పవాడికి పెట్టినప్పుడు రాజుకే పెట్టాలి కానీ మంత్రికి ఎందుకు అనుకుంటాడు. ఆ వచ్చేదో రాజు లాంటి వాడు వస్తే పెట్టాలి, రాజు కింద ఉద్యోగికి మనం పెట్టాల్సిన అవసరం ఏముంది, వస్తే రాజు వస్తే అప్పుడు చూద్దాం, లేకపోతే లేదు అని మామూలు పళ్ళెంలో పెట్టి మంత్రిని కూడా పంపించేస్తాడు. అనుకున్నదే తడువుగా తన వాక్కు ప్రభావమో లేకపోతే ఏమిటో యాదృచ్ఛికమో తెలియదు కానీ రాజుగారు కూడా అటు నుంచి వెళుతూ విడిదిగి ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఆగిన తర్వాత మళ్ళీ ఊర్లో పెద్ద ఆయన ఈయన ఇంటికి రావాలి. విడిది ఈయన ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఈయన ఇంట్లోనే ఏర్పాటు చేస్తే అప్పుడు ఇది సరైన సమయం, ఈయనకి రాజుగారికి మనం పెట్టాల్సిందే, సరైన మన దగ్గర ఉన్న వస్తువు ఇప్పుడు తీయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి తీద్దాం అని చెప్పి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఇంతమందికి తీయలేదు, ఇప్పుడు రాజుకి తీస్తే తెలిసేది ఏముంది ప్రత్యేకించి, ఇందులో గొప్పతనం అయినా రాజుకి మనం పెడితే తప్ప బంగారు పళ్ళెం గురించి తెలియదు ఏముంటుంది, వాళ్ళు రోజు తినేదే అది. ఇప్పుడు మనం ఎచ్చులకు పోయి లేనిపోయిన ప్రదర్శన ఇప్పటి వరకు ప్రదర్శించింది అవసరమా? ఏమి లేదా, రోజు బంగారు పళ్ళలోనే తింటాడు, మనం పెడితే తప్ప ఇదేమి ఉండదు, మనం కూడా ఇవాడు మానేద్దాం, మనకున్న దాంట్లో మనం పెడదాం అని మామూలు దాంట్లో పెడతాడు. సరే, ఇది అయిపోయింది, రాజు కూడా వెళ్ళిపోతాడు. చాలా కాలానికి, ఇది జరిగిన కొంతకాలానికి ఈయన కాలం చేస్తాడు. ఈయన కాలం చేసిన తర్వాత కొడుకు, భార్య అంటే కోడలు, కొడుకు అన్నీ చూస్తూ మామూలుగా ఈ పెట్టి కూడా ఓపెన్ చేస్తారు. ఈ పెట్టి కూడా ఓపెన్ చేస్తే ఒక మురికి పట్టేసిన నల్లగా ఆ రంగు మారిపోయాది, అంటే అది బంగారం అని చెప్పినా ఎవడు నమ్మడు, అంత దారుణంగా ఉంది అది. అలా ఉంది. అప్పుడు మామయ్య గారు చూసారా అండి, ఎందుకు ఇవన్నీ పెట్టెల్లో పెట్టి దాచుకుంటారు, ఏం ఉపయోగం వీటి వల్ల, ఇలాంటివి ఎవరైనా పెట్టు, అది చూడడానికే భయంకరంగా ఉంది, ఇది నిజంగా పెట్టడానికి వీలు లేనిది. అప్పుడు కోడలు అంటుంది, ఇది బయటపడ తీసేని కొడుకుంటే తీసి బయటపడంటే, కాదు రోజు ఆ కుక్కలు వచ్చినప్పుడు మనం ఇలా వేస్తున్నాం కదా భోజనం, అదంతా పాడు చేస్తున్నాయి, ఆ కుక్కలకు పెట్టే భోజనం ఇది ఇందులో పెడదాం, ఇది దానికి కేటాయించేద్దాం. సరే, కుక్క భోజనానికి ఇది కేటాయించేస్తారు. వచ్చిన కుక్కలకి, వీధి కుక్కలకి దీంట్లో భోజనం. పాపం ఆయన వాళ్ళకి పెడదాం, వీళ్ళకి పెడదాం, రాజులకు పెడదాం, యోగులకు పెడదాం, గొప్ప వాళ్ళకి పెడదాం అన్నీ అనుకొని ఆఖరికి దాని పరిస్థితి కుక్కకి భోజనం పెట్టే పరిస్థితికి వచ్చింది. అప్పుడు పెట్టగా దాచి
చాలా మంది ఇలాగే వాళ్ళ సంపదల్ని రేపు చూద్దాం, ఇప్పుడు అనవసరం, రేపు చూద్దాం, ఇప్పుడు అవసరమా, ఇంకొంచెం గడిపేస్తే కాలం గడిచిపోద్ది, రేపు ఉపయోగపడి వీళ్ళు తినరు, ఎవరికి పెట్టరు, దాన్ని అలా చూస్తూ ఆఖరికి ఇలాంటి పాలు చేస్తారు ఉపయోగం లేకుండా, ఎవ్వరికి ఉపయోగం లేకుండా చేస్తారు. అలా కాకుండా మన కష్టం మనకి, మన కుటుంబానికి ఉపయోగపడేటట్టు చూడండి. అదేదో సినిమాలు కోడింగ్ చూస్తూ తింటారు కోట శ్రీనివాసులు, అలా ఉంటారు. నిజంగానే అలాగే ఉంటారు చాలా మంది. పొడిగించుకుంటూ వెళ్ళిపోతారు, దాన్ని తీరు ముట్టుకోరు. జోబులో పెట్టిన కదా ఇప్పుడు తర్వాత తీర్థాలు ఎందుకు ఖర్చు పెడితే అయిపోతాయి. అవును, అవి ఖర్చు పెట్టుకోవడం కోసమే కదా ఇవి. లాస్ట్ కి తన వరకు కూడా రాకుండా అవుతుంది. అంతే. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు. మేడం నా పేరు మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుజీ గారు. ఏమిటమ్మా? నా పేరు నర్మదా అండి. నర్మదా. అమ్మా, మీరు టీవీ చూడొద్దు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. గురుజీ డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుజీ. సంవత్సరాలు 31 సంవత్సరాలు ఉంటాయి గురుజీ. అమ్మా ఏమిటమ్మా, ఏం చేస్తున్నారు? నేను గృహిణినే గురుజీ, హౌస్ వైఫ్ నే గురుజీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా గురుజీ. ఎంతమంది పిల్లలు మీకు? మీ వారు ఏం చేస్తారు? ఇద్దరు అబ్బాయిలు గురుజీ, ఇద్దరు అబ్బాయిలు. మా ఆయన డ్రైవర్, టాటా మ్యాజిక్ నడుపుతాడు గురుజీ. అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి అమ్మా. ఒక 7 ముఖాల రుద్రాక్ష. ఇది సింపుల్ రుద్రాక్ష, లో ప్రైస్ లో, నెగ్లిజిబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. ఇది వేసుకోండి, అలానే నకిలీలు ఉండవని అనుకోవద్దు. ఒక 7 ముఖాల రుద్రాక్ష. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. జనరల్ గా ఇది బ్యాలెన్సింగ్ రుద్రాక్ష అంటారు, డైరెక్ట్ గా వేసుకునేది కాదు. ఏదన్నా రుద్రాక్షలతో కలిపి వేసుకుంటే బాగుంటుంది. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి అమ్మా. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు. కళ్యాణి. కళ్యాణి గారు, మాట్లాడండి. గురువు గారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో. నమస్కారం సార్. హలో, నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? నాకేమమ్మా, ఫస్ట్ క్లాస్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాట్లాడారు సార్. ఏమిటమ్మా? బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 17/8/1998. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా, మండే. అవునండి. బాబు, ఇంకెంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు సార్. ఆ రోజు ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఇది కర్కాటక రాశి. అమ్మ, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మ, ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి? అబ్బాయి మెడికల్ షాప్ లో ప్రజెంట్ ఇక్కడే ఊర్లో పని చేస్తున్నారు సార్. చదువుకోలేదమ్మా? డిగ్రీ కంప్లీట్ చేయలేదు సార్, మధ్యలో చదువు ఆగిపోయింది. బాబు వద్దనేసి వదిలేసినారు సార్. బాబు డిగ్రీ కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వదిలేసినారు సార్. మీరేం చేస్తున్నారమ్మా తను వదిలేస్తే? ఏం లేదు, ఇంట్లోనే ఉంటాం సార్. మీరేం చేస్తున్నారమ్మా తను వదిలేస్తే? ఇంట్లోనే ఉంటాం. వాళ్ళకి తెలియదు, పిల్లలకి తెలియదు. చాలా మంది పేరెంట్స్ గుర్తించాల్సింది ఏంటంటే, పిల్లలు మంచి గొప్పవాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ గొప్పతనం కాదు, కేవలం పేరెంట్సే. వీళ్ళు ఎలా చేస్తే వీళ్ళు పోనీలే, వాడు చదువుకొని అంటున్నాడులే, వద్దులే, పోనీ నాన్న ఇబ్బంది పెట్టడం ఎందుకులే, వాడికి ఏది ఇష్టమైతే వాడు ఇప్పుడు చేయడానికి వాడికి ఏం తెలుసు చదువుకునే టైంలో. మనం చెప్పాలి. ఇప్పుడు పిల్లాడు నడుచుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోతుంటాడు మంటలోకి అనుకుందాం, పొయ్యి దగ్గరికి వెళుతున్నాడు, పాక్కుంటూ వెళుతున్నాడు, తల్లి చూస్తూ ఊరుకోదు. వీపు మీద ఒక దెబ్బ వేసి భుజానికి ఎత్తుకుంటుంది. కొట్టడం అక్కడ ఉద్దేశం వాడిని బాధ పెట్టడం కాదు, మంటలోకి వెళ్లకుండా ఆపడం. అలాగే నయానో భయానో వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పేరెంట్సే. వాళ్ళు మానేస్తామనో చదవమనో మాకు ఎక్కువైపోయిందనో అంటే కాదు, దాని గొప్పతనం తెలియజేయాలి. చదువు లేకపోతే వచ్చే పరిస్థితులు ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదమ్మా. అబ్బాయికి వీలైతే సింపుల్గా ఒక అష్టముఖి రుద్రాక్ష, జీవితంలో ఆటంకాలు ఏర్పడకుండా ఉండడం కోసం ఇది ఒక్కటి వేసి చూడండి, బాగుంటుంది. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. ఇప్పుడు చాలా మంది కూడా మీరు రాస్తూ ఉంటారు కదా జాతకాల్లో, ఇవాళ ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి, ఇలా ఈరోజు పుట్టారు అని చెప్పి. అంటే ఈ పుట్టిన సమయాలు, ఆ ఏకాదశిని మళ్ళీ అంటే ద్వాదశి అని, ఈ రోజులు కూడా ఇంపార్టెంటా గురుగారు? నాకు తెలిసి
భగవంతుడు సృష్టిలో ఎలాంటి లోపం లేదు, మన దృష్టిలోను మాత్రమే లోపం. చాలా మంది అమావాస్య రోజు దేవుడి దర్శనానికి వెళ్ళదు, వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళరు. అమావాస్య అయితే, మంగళవారం అయితే వెళ్ళరు, ఆయన్ని వెలివేస్తారు, చూడడానికి కూడా వెళ్ళరు. ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు మనకి ఏదన్నా పెద్దవాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? కష్టం వచ్చినప్పుడు. వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. అప్పుడే కదా కావాలి. అన్నీ బాగా ఉన్నప్పుడు మనకు అవసరం లేదు. సో నిజంగా మీకు అలాంటిది ఏదన్నా ఉంటే మంచిది కాదు, ఇవాళ మంచిది కాదు, మంచిది కాని ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఎవరు ఉండాలి? భగవంతుడు ఇది ఉండాలి, అనుగ్రహం ఉండాలి. సో చాలామంది అందరూ మీరు ఇలా చేయకుండా ఇంకో రకంగా ఆలోచించండి. అమావాస్య రోజు, మంగళవారం నాడు రోజు స్వామి దర్శనానికి వెళ్ళండి, మీరు దగ్గరగా దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవును, రష్ ఎక్కువ ఉండదు. దగ్గరగా ఎంత కన్నుల నిండుగా చక్కగా ఉంటుంది. అసలు ఇలా ఆలోచించండి ఎంత బాగుంటుందో. అవును, ఇలా ఆలోచించకుండా ఇవాళ రుద్రాక్షలు వేసుకోవచ్చా? ఇప్పుడు మామూలుగా కూడా మంగళవారం అనగానే చాలా మంది జుట్టు కత్తిరించుకోదు, గోడ తీయొద్దు, అసలు మంగళవారం అనేది నువ్వు బయటకు అడుగు పెట్టొద్దని భయపెడుతూ ఉంటారు. అంటే అన్ని రోజుల్లాగే మంగళవారం కూడా ఒకటి. అంతే. సో ముఖ్యంగా మంగళవారం ఎందుకు చేయకూడదు పనులు? మంగళవారం రోజు రుద్రాక్ష ధారణ చేయొచ్చు అంటారు. ఇప్పుడు మనం క్యాలెండర్ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు క్యాలెండర్ అంటే ఏమిటి, 365 రోజులు ఎందుకుంటాయి, ఫిబ్రవరి మాసంలో 28 ఎందుకు, ఫిబ్రవరి నెలలో మాట్లాడుకున్నాం. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వచ్చింది. దానికి ఆ రోజు ఇది ఇలా చేయాలి అలా చేయాలని ఏమీ లేదు. అది వాళ్ళ సర్దుబాటు కోసం, అవసరాల కోసం రోమన్లో ఏర్పాటు చేసుకున్న క్యాలెండర్ ఇది. రోమన్లు వాళ్ళకి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న రోమన్ క్యాలెండర్ ఇది. మనకి మంగళవారం ఏంటి, ఇదేంటి అది మనం పెట్టుకున్నాం. కొన్ని సోమవారం ఈశ్వరుడికి పూజ చేద్దాం, గుడికి వెళ్దాం, ఇలా మంగళవారం వాళ్ళకి ఏదో సెలవు ఇద్దాం, బార్బర్స్కి ఏదో సెలవు ఇద్దాం, ఇలా రకరకాలుగా మనం పెట్టుకున్నాం. అంతేగాని ఈ సృష్టిలో ఏమీ దోషం ఉండదు. మంగళవారం నాడు చాలా మంది వేసుకోవచ్చండి మంగళవారం రుద్రాక్షలు. ఇప్పుడు నాకు బాగా గుర్తు, కరోనా టైంలో నేను మానలేదు, లైవ్కి వచ్చాను, నా ఆఫీస్కి వెళ్ళాను, స్పెషల్ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ని నా కారుకి అతికిపించుకొని ఎక్కడ దారిలో ఆపకుండా, ఎందుకంటే కష్టం సమయంలోనే మన అవసరం. నిజంగా దీన్ని నమ్మి ఆచరించేటువంటి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడే కావాలి. నేను ఎక్కడ ఒక్క లైవ్ నేను మానలేదు, ఒక్క లైవ్. అన్ని లైవ్లకి నేను ఇచ్చాను. అన్ని రోజులు కరోనా టైంలో కూడా నేను ఆఫీస్కి వెళ్ళాను, అన్ని చూశాను. గొప్ప విషయం ఏంటంటే, ఇది నా ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ ఎక్కడైనా తేడా ఉంటే, నా మాటలో ఎక్కడైనా డౌట్ అయితే మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, లైవ్లో కూడా మీరు నన్ను అడగొచ్చు. నాకు తెలిసి రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు కరోనా టైంలో ఎవ్వరూ ఇబ్బంది పడలేదు. ఆ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, మనకి నష్టం జరగకుండా ఉండడం కోసం భగవంతుడు మన దగ్గర ఉంటే, తోడై ఉంటే బాగుంటుంది. అప్పుడు అనుగ్రహం కావాలి. కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇప్పుడు రాత్రి మోదీ గారు చాలా మాట్లాడారు. ఇప్పుడు మేధావులందరూ విశ్లేషిస్తున్నారు ఆయన మాటల్లో అర్థం ఏమిటి, మళ్ళీ లాక్డౌన్ కానీ వస్తుందా, అసలు ఏం జరగబోతుంది, ఆయన మాటల ఆంతర్యం ఏమిటి, ఆయన ఈ హెచ్చరికలు వెనుకున్నటువంటి మర్మం ఏమిటి. సో జాగ్రత్తగా ఉండడం అవసరం. సో నేనేం చెప్తానంటే, అవకాశం వారు ఎట్నుంచి ఇప్పుడు ఈ మార్చి నెలలో మన అతను ఎవరు చెప్తే విన్నాం, ఏమేం చూడకూడదు అన్ని చూసేసాం. మార్చిలో వరల్డ్ కప్ చూసాం, విద్య పరీక్షలు చూసాం, ఎండలు చూసాం, వానలు చూసాం, చలి చూసాం, ఎండ చూసాం, యుద్ధం చూసాం, గ్యాస్ కొరత చూసాం. ఇంకేమేమి చూడాలి ఇంకా ఈ మార్చి నెలలో మిగిలి ఉన్నాయి. చాలా అయిపోవట్లేదు గురుగారు, ఏమిటో లాంగ్ అనిపిస్తుంది ఏమేమి చూడాల్సి వస్తుందో, ఇంకేమున్నాయో. కాబట్టి మీరు ఇవన్నీ ఎంచకుండా, మంగళవారం శుక్రవారం ఇలాంటివన్నీ పెట్టుకోకుండా భగవంతుణ్ణి ఎప్పుడూ కోరుకోండి. 365 రోజులు మంచి జరగాలని కోరుకోండి. ఎప్పుడూ ఆయన మీ తోడు ఉండాలని కోరుకోండి. అది సోమవారమే ఉండాలి, బుధవారమే ఉండాలి, మంగళవారం ఇలా ఆలోచన మంచిది కాదు. ఎప్పుడు కష్టంలో ఉన్నప్పుడే ఆయన మనతో ఉండాలి. కష్టం ఏమిటి, మంగళవారం కష్టమేమి లేదు. ఒకవేళ మీరు నిజంగా మంగళవారం మంచిది కాదనుకుంటే ఆ మంచి చెడు ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే ఉండాలి. అసలు ఏదో వాళ్ళకి ఏదో నెగటివ్ జరిగితే అది దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మో మంగళవారం ఇలా అయింది. ఈ నెగటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏది సాధించలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్గా ఫేస్ చేసే చూసే ఒక ఇబ్బంది చెప్తాను. నా దగ్గరికి నేను ఇప్పుడు జాతకాలు ఈ పెన్నుతో రాస్తుంటాను, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసి రాస్తుంటాను. ఈ ఆరెంజ్ కలర్ పెన్తో జనరల్గా నేను రాస్తుంటాను. దీని లోపల రీఫుల్ ఉంటుంది, దాని రీఫుల్ లోపల ఇంక్ ఉంటుంది. ఎక్కడో దగ్గర అయిపోద్ది రాసినప్పుడు. నేను 150 స్టెప్స్ చేస్తాను ఒక్కొక్కడివి, ఎక్కడో దగ్గర అయిపోద్ది. నా ముందు కూర్చుని, ఈ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, నా ముందు కూర్చున్న వాళ్ళు అంటారు పెన్నులో ఇంకా అక్కడ ఆగిపోగానే, ఇది సార్ మా పరిస్థితి, ఇప్పుడు దాకా రాశారు, మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోయింది. మా జీవితంలో అన్ని ఇంతే. మా చిన్నప్పుడు ఒకసారి గుడికి వెళ్తే మా ముందు వాళ్ళకి దర్శనం అయింది, మా గేట్ తలిపేసారు.
సినిమా టికెట్లు ఒకసారి వెళితే మా ముందడుగు ఇచ్చారు. మాకు ఈ 30-40 సంవత్సరాల్లో జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకొని మరి బాధపడుతుంటారు, ఇలా జరిగింది మా జీవితంలో అని. ఇక్కడ నా దగ్గరికి వచ్చేటప్పటికి పెన్ ఆగిపోయింది, మా జీవితం ఇంతే అంటారు. నేనేమంటానంటే అసలు ఈ నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టండి. అసలు ఇలా ఎందుకు మీరు ఆలోచిస్తారు? పాజిటివ్గా ఆలోచించండి. ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు, సుమారు 300 మందికి రాసి ఉంటాను ఈ పెన్నుతో, సుమారు 300 మందికి. మీరు రాగానే పెన్ను పక్కన పడేశాను, కొత్త పెన్ను తీసి మీకోసం ఫ్రెష్గా రాస్తున్నాను. ఎంత బాగుంది థింకింగ్, అసలు ఎంత బాగుంటుంది. ఇలా ఎందుకు ఆలోచించరు అసలు? సో కాబట్టి ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. లేనిపోయిన ఆలోచన చేయకండి. చాలా మంది వచ్చి నలుపు వేసుకోవచ్చు అంటే, అరే నీ కంటి గుడ్డు కూడా నలిపే, అది లేకపోతే నువ్వు నడవలేవు, ఒక్క క్షణం కూడా నువ్వు జీవించలేవు. ఐరన్ వ్యాపారం చేయొచ్చే వాళ్ళు ఎవరో చేయకూడదు అన్నారు. ఇవన్నీ అతి పిచ్చదనం మానేసి, ఇప్పుడు ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. మన సుఖమైన జీవితానికి, మన కంఫర్టబుల్ లైఫ్కి ఏమేం కావాలో అవన్నీ పుచ్చుకోండి. వాటిని దూరం చేసి అసలు ఒక్కొక్కరు వస్తుంటారు నా దగ్గరికి, ఎంత ఏమిటయ్యా ఈ డ్రెస్ అంటే మా సిద్ధాంతి గారు చెప్పారు, విచిత్రమైన ఎల్లో, విచిత్రమైన రెడ్. సో ఏమిటది అసలు? మనం వేసుకుంటే బయట ఏమనుకుంటారు? సినిమాల్లో అయితే ఓకే, కెమెరాకి కావాలి. ఇవన్నీ బంద్ చేయండి, ఇవన్నీ ఆపండి. ఇలా కాదు, మనం నీట్గా గౌరవంగా ఉండడానికి, ఉన్నతంగా ఉండడానికి, మన మీద వ్యతిరేక శక్తులు పడకుండా ఉండడానికి, మనం చేస్తున్న పనిలో విజయాలు సాధించడానికి ఏమేమి అవసరం అన్నీ అందిపుచ్చుకోండి, మొహమాటం లేకుండా. ఇదే జీవితం. రైట్ గురుగారు, బాగా వివరించారు చాలా విషయాలు. కాల్ చేద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? పద్మ అండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే గురువు గారు. శివాయ నమః. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. 6వ తేదీ 7వ నెల 1984. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి. అమ్మ మీరు వేసుకోవడానికి ఓ నవముఖి రుద్రాక్ష. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకొని చూడండి. ఇది వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ఫలితం అయితే చూస్తారు. శుభం. ఏదో ఒక ఫలితం కాదు, నిత్యం ఉపయోగపడుతూనే ఉంటుంది. అవును. క్యాంప్స్ గురుగారు? గురువారం మామూలుగా వెళ్ళాలి. ఈసారి శుక్రవారం, గురువారం నిన్న చెప్పుకున్నాం పండగ కాబట్టి. సో శుక్రవారం నాడు నేను కడప, స్వామివారి గడప, అది తిరుపతి, 2 మధ్యాహ్నం నుంచి కడపలో ఉంటాను. శుక్రవారం నాడు సాయంత్రానికి తిరుపతిలో ఉంటాను. సో మీరు అక్కడ 2-3 పేర్లు ఇవ్వకుండా ఒక్కొక్క పేరే ఇవ్వండి. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. సో నన్ను కలవడానికి ఎప్పుడైనా మీరు రావచ్చు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఒక గురువారం ఉండను. ఇప్పుడు ఈసారి మాత్రం శుక్రవారం అంతే, పండగ కారణంగా. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నాతో మీరు మాట్లాడాలి అనుకుంటే దక్షిణ భారతదేశంలో మీరు ఉండి ఈ సంస్థ ఉన్న చోట మీరు ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. అది బెంగళూరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా నాతో కలిసిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను మీట్ అయినా, లేదు రేపు శుక్రవారం నాడు కడప, తిరుపతిలో నన్ను కలవాలని మీరు అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అర్థం చేసుకొని సహకరించండి. అలాగే సోమవారం నాడు శ్రావణి విశాఖపట్నం సోమవారం శ్రావణి విశాఖపట్నంలో ఉంటుంది. ఇక యుఎస్ నుంచి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే అక్కడ నెంబరు యుఎస్ నుంచి డైరెక్ట్గా మీరు నాతో ఆ నెంబర్కి కాల్ చేస్తే యుఎస్లో ఉన్న కార్యాలయం వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఇండియన్ టైంలో నేను మాట్లాడే టైంలో, ఇక్కడ అవకాశం ఉన్న టైంలో ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం లేదు. ఇది ఇందాక అనుకున్నది వారు కదా ఇప్పుడు వస్తాయా, ఈ టైంలో వేసుకోవాలనుకుంటున్నాం అంటే మీరు ఇక్కడి నుంచి పంపించక్కర్లేదు, అక్కడి నుంచే తీసుకోవచ్చు. ఓకే, ఎక్కడిదక్కడే. రైట్ గురుగారు. ఇక చాలా వరకు సామెతలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అనుగాని చోట అధికులం అనరాదు అని. అంటే ఏమిటి అసలు? ఒక సినిమా డైలాగు పవన్ కళ్యాణ్ గారిది అనుకుంటాను, అక్కడ అంత బాగా తెలియదు. ఎక్కడ ఎదగాలో తెలిసినవాడు గొప్పవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు. అది అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ తగ్గరు, వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అన్ని చోట్ల అవసరం లేదు, ఒక్కోసారి మనం తగ్గాల్సి వస్తుంది. అది ఎంతటి వారికైనా తప్పదు. అంటే
వేమన గారు కూడా ఒక పద్యంలో అంటాడు, అనువుగాని చోట అధికమన రాదు, కొంచెమైనదేమి కొదమి కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. విశ్వదాభిరామ. ఆయన అంటే అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెమైన ఏమి కొదవి కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. విశ్వదాభిరామ. కొండ చాలా పెద్దగా ఉంటుంది, అవును, అద్దంలో చూస్తే చిన్నగా ఉంటుంది, అంత మాత్రాన అది చిన్నది అయిపోదు. దాని గొప్పతనం అలాగే ఉంటుంది. నువ్వు అద్దంలో చూసినా ఏం చూసినా దాన్ని ఎలాగనుకున్నా నీ ఇష్టం, ఆ గొప్పతనం అలాగే. ఇప్పుడు కృష్ణుడు అంతటి వాడు కాలయవ్వనుడు అనే ఒక రాక్షసుడిని, ఇతన్ని ఓడించడం కష్టం. ఎందుకంటే ఈశ్వరుడు డైరెక్ట్ గా వరమిచ్చాడు, నువ్వు ఎవరి చేతిలో చావు, నీకు ఈ శక్తులు ఉంటాయి, నువ్వు చాలా బలంగా ఉంటావని. సో అంత బలమైన ఇప్పుడు నేను ఎందుకు ఎదుర్కోవాలి, నా బలం నా దగ్గర ఉండి నేను ఎప్పుడు చూపించాలి అప్పుడు చూపించాలి. సో అందుకనే వీడిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, నాతో కాదు, దీన్ని ఎలా చేయాలో అలాగే చేయాలి, వీడిని నేను ఎదుర్కోక్కర్లేదు, ఇప్పుడు కాదు సమయం అని ముకుంచుతుడు అనేటువంటి ఒక స్వామి, ఆయన ఒక మునీశ్వరుడు కొండ గుహలో తపస్సు చేసుకుంటుంటాడు. ఆయన దగ్గరికి తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి కృష్ణుడు ఉరుక్కుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ గుహలోకి వెళ్తాడు. గుహలోకి వెళితే ఆయన ధ్యానంలో ఉంటాడు. కృష్ణుడు వేసుకున్న పై వస్త్రాన్ని తీసి ఆయన మీద కప్పుతాడు. ఇడు కాలయమునుడు పరిగెట్టుకుంటూ వచ్చి లోపలికి వచ్చి చూస్తాడు, ఈ వస్త్రం కప్పుకొని దాక్కుని ఉన్నాడు కృష్ణుడు అనుకుంటాడు. అంతే, ఆ వస్త్రాన్ని తీసి కాలుతో ఒక తన్ను తంతాడు ఋషిని, కృష్ణుడు అనుకొని. ఆయన కళ్ళు తెరిచి చూస్తే భస్మం అయిపోతాడు ఆ వేడికి. సో ఏది ఎలా చేయాలో ఇదే కృష్ణమాయ. ఆయన ఏమి డైరెక్ట్గా చేయకుండా అక్కడ ఆయన తగ్గి వాడికి భయపడుతూ పారిపోయాడు. పారిపోవడం వల్ల కృష్ణుడేమి తగ్గి అక్కడ చిన్నవాడేం కాదు, కృష్ణుడిని అసమర్థుడు అనుకోక్కర్లేదు. ఆ నిమిషంలో అక్కడ తగ్గాడు. అనువుగాని చోట అధికులమన రాదు, ఆ నిమిషంలో అక్కడ తగ్గాడు అంతే. అంత మాత్రాన ఆయన గొప్పతనం ఎక్కడికి పోదు. సో మనం కూడా తగ్గాల్సిన ప్లేస్, కృష్ణుడంతటి వాడికే తప్పలేదు. తగ్గాల్సిన సమయంలో తగ్గకపోతే నష్టపోతాం. సో ఆ క్షణం ఇప్పుడు నా దగ్గరికి, అంటే ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తా అంటే రీచ్ అవ్వడం. నా దగ్గరికి వచ్చినప్పుడు నా రూమ్ హైట్ ఒక 5 అడుగులు ఉందనుకుందాం, అక్కడ గుమ్మం ఉంటుంది. ఆ లోపలికి వచ్చినప్పుడు ఇలా గనకపోతే దెబ్బ మనకు తగులుద్ది. నేను ఎక్కడ తలవంచను, నేను ఇలాగే ఎత్తుకొని వస్తాను అంటే ఎవరికి తగులుతుంది అంతే. సో కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ, ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి. కొన్ని బంధాలు కూడా అంతే కదా గురుగారు, బంధాల విషయంలో కూడా మేము కావాలని ఈగోస్కి పోతూ ఉంటాం. సో తగ్గాల్సిన టైంలో తగ్గితేనే మళ్ళీ బంధం నిలబడుద్ది. లేకపోతే ఆ క్షణం నువ్వు చూపించినటువంటి ఈ ఎమోషన్స్, అది దీర్ఘకాలంలో నువ్వు మళ్ళీ ఎప్పుడే కలిసే అవకాశం ఉండదు. అంతే. ఓ చిన్న పొరపాటు, చిన్న ఉక్రోషం, చిన్న క్రోధం, చిన్న కోపం మొత్తం ఈ బంధాన్ని పాడు చేసేస్తుంది, అంతే, లైఫ్ లాంగ్ పాడు చేసేస్తుంది. ఒక్కసారి తగ్గి ఉండడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. అంతే. మౌనం చాలా ప్రశ్నలకు సమాధానం. మౌనం చాలా పెద్ద పెద్ద యుద్ధం చేయకుండా గెలిపిస్తుందంట, సామ్రాజ్యాలను గెలిపిస్తుందంట మౌనం. ఉద్రేకం సామ్రాజ్యాలు కోల్పోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత గొప్పవాళ్ళు. ఎక్కడ అవసరమైతే అక్కడే స్పందించాలి. అంతే. రైట్ గురుగారు, చాలా మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్, చాలా గొప్ప విషయాలు ఈరోజు మన కార్యక్రమం ద్వారా మా అందరికీ కూడా పంచుకున్నారు. ధన్యవాదాలు గురు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118